జోహర్ యూనివర్సిటీ భవనాల కూల్చివేత నోటీసుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్ర ఆగ్రహం. మహమ్మద్ అలీ జోహర్ యూనివర్సిటీకి చెందిన 38 భవనాలను కూల్చేస్తామంటూ రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ ఆర్డీఏ ఇచ్చిన నోటీసుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిప్పులు చెరిగింది. ఇదొక పక్షపాత, కక్షపూరిత, తీవ్ర అన్యాయమైనటువంటి చర్య అని ధ్వజమెత్తింది. ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే నిలిపివేసి కూల్చివేత నోటీసును వెనక్కి తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని బోర్డు డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై బోర్డు అధికారిక ప్రతినిధి డాక్టర్ ఎస్క్యూఆర్ ఇలియాస్ స్పందిస్తూ, ఇది కేవలం ఒక విద్యాసంస్థపై జరుగుతున్న దాడి కాదని, ముస్లింల విద్యా అభివృద్ధిని అనగదొక్కే కుట్రని మండిపడ్డారు. ముస్లింల విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని తొలగించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజల త్యాగాలు, నిరంతర శ్రమతో నిర్మించుకున్న విద్యాసంస్థలను ఇలాంటి చట్టపరమైన, పరిపాలనాపరమైన సాకులు చూపిస్తూ టార్గెట్ చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఇదంతా అజం ఖాన్పై రాజకీయ కక్ష సాధింపేనని, తద్వారా ముస్లిం సమాజ విద్యా పురోగతిని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వర్సిటీలోని 40 భవనాల్లో 38 భవనాలను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారన్న ఆర్డీఏ వాదనను డాక్టర్ ఇలియాస్ పూర్తిగా తోసిపుచ్చారు. ఆ భవనాలు నిర్మించిన సమయంలో ఆ ప్రాంతం రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోనే లేదని వర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకోవాలన్న ప్రశ్నే రాదని తేల్చి చెప్పారు. ఒకవేళ సాంకేతిక, చట్టపరమైన లోపాలు ఏవైనా ఉంటే వాటిని చట్ట పరిధిలోనే పరిష్కరించుకోవాలి తప్ప, ఏళ్ల శ్రమ, ప్రజా మద్దతు, కోట్ల పెట్టుబడితో నిర్మించిన 38 యూనివర్సిటీ భవనాలను కూల్చివేస్తామనడం అత్యంత దారుణమైనటువంటి ఏకపక్ష నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య దేశ విద్యా ప్రయోజనాలకే గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. ఇది కేవలం ఒక సంస్థకో, ఒక వర్గానికో పరిమితమైన నష్టం కాదని, దేశ విద్యా సంపదను సర్వనాశనం చేయడమేనని హెచ్చరించారు. వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ పునరాలోచన చేయాలని, కూల్చివేత నోటీసును వెనక్కి తీసుకొని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు పూర్తి రక్షణ కల్పించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది.